సో అన్న ఏం చెప్తారన్న మరి ఇప్పుడు ఈ ఇల్లులని కూల్స్తా ఉన్నారు సో ఏం చెప్తారు మీరు మీ ఇల్లు నిజంగా కూల్చి దాంట్లో వచ్చిందా కూల్చడానికి ఇంకా రాలేరు వస్తారని భయపెట్టిస్తారు ఎప్పుడు వస్తాము అప్పుడు వస్తాము మీ ఇల్లు పోతాయి మీరు కంపల్సరీ ఇంటికి వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోవాలి ఇది మూసి పరివాహక ప్రాంతం అని ఇప్పుడు చెప్తున్నారు మేము గత 25 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము ఇంతవరకు అసలు వాళ్ళు ఇది పోతాయి ఉంటాయని మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు మేము 3 ఊళ్ళో మాకు ఒక అర్ధ ఎకరం అమ్ముకొని మేము ఇక్కడ నేను 3 ఫ్లోర్లు వేసుకున్నాను ఇప్పుడు నాకు ఎటువంటి ఆధారం లేదు నాకు 2 బిడ్డలు ఇప్పుడు దాన్ని డిమాలిషన్ చేస్తుంటారు వాళ్ళు చేస్తే మా బ్రతుకు ఎట్లయితుంది ఏమవుతుంది మేము మాత్రం దీన్ని డిమాలిషన్ చెయ్యనియము ఏడికంటే ఆడికి మేము సిద్ధమవుతాము బుల్డోజర్కి అడ్డంగా పండుకొని మా ఇల్లులో మేము కాపాడుకుంటాము ఇది రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని కక్షపూర్తికంగా చేస్తుంది ఇది పద్ధతి కాదని మేము అంబేద్కర్ నగర్ అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను నా పేరు భూమయ్య ప్రభుత్వం వీళ్ళంతా అంటే మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్తా ఉన్నారు ఎంతవరకు వాస్తవం ఉంటుంది మేము ఆక్రమించుకోలేదండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళ మనసులే మాకు చేసి ఒక గజానికి 6,000 లాగా మాకే అమ్మారు వాళ్ళు ఆ తర్వాత మాకు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు రికగ్నైజేషన్ చేస్తానని అతను మాకు ఈ సేవలో పైసలు కట్టించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు గూలగొడతా అంటుండు మరి ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎవరు చెప్తారు ఏం చెప్తారు మాకు అర్థమైతే లేదు ఇది ఇట్లా పోతే మాత్రం మేము మొత్తం రోడ్లో పడతాము మేము పోము డబుల్ బెడ్రూమ్లు మాకు అక్కర్లేదు మా ఇల్లు మాకే కావాలి సావనన్న చస్తాం కానీ మేము మాత్రం ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు అంటే వచ్చి ఎవరైనా అధికారులు వచ్చేసి ఏమైనా మార్కింగ్ కింద పెట్టారండి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా లైన్లో 100 ఇల్లుంటాయి ఏమో 4 మార్కింగ్ అర్ధరాత్రి వచ్చి పెట్టిపోయారు మాకు తెలుగు కూడా చెప్పారు లేకుండా ఏం లేదు పెట్టేసి వెళ్ళిపోయారు అంతే అది పెట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇంతవరకు అయితే ఎవరు రాలేరు మేము గత 20 సంవత్సరాలు ఉంటున్నాము మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము మేము రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉన్నాయి మురి కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది నల్ల కనెక్షన్ ఉంది కరెంటు బిల్ ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు మాకు అది కూడా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఇచ్చింది ఆ గవర్నమెంటే మాకు ఇచ్చింది మేము గత 25-30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము ఇప్పుడు అనవసరంగా వచ్చేసి మాకు మార్కింగ్ పెట్టేసి అంబేద్కర్ నగర్లో మీకు సగం అంబేద్కర్ నగర్ పోతుంది అది పోతుంది ఇది పోతుంది అని చెప్పి మాకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు మాకు నైట్ పూట నిద్ర ఉండలేదు తిండి సగా తింటలేము మేము అది టెన్షన్ అయిపోయింది మా పిల్లలు డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము అన్నీ చేస్తున్నాము మేము ఇప్పుడు వచ్చేసి మా ఇల్లులు తీసేస్తాము మీ ఇల్లులో మూసీకి ఉన్నాయంటే అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు తెలియదా అది మూసీలో ఉన్నదంట నాలలో ఉన్నదంట అని చెప్పి అప్పుడు మీకు తెలియదా మీరే రిజిస్ట్రేషన్ చేసిండ్రు మీరే కరెంటు బిల్లు ఇచ్చారు మీరే నల్ల బిల్లు ఇచ్చారు అన్నీ మీరే ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా లాక్కుంటారు మేము మాత్రము అది కూలనీయమండి ఏడికైతే ఆడికి మేము సిద్ధంగా ఉన్నాము చావడానికైనా చేస్తాం కానీ మాత్రం మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోము ఇది ఒక మా బస్సు వాసులది ఇది ఒక చెప్పదాం అంతే రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అయ్యారని మాత్రం మేము కాల్ చేసే ప్రసక్తే లేదు కేటీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది సో ఏం చెప్పిల్లా ఏమన్నా మద్దతు మేము మా బాధలు మేము చెప్పుకున్నాం మేము భరోసా ఉంటా అంటున్నాడు మాకు మేము భరోసా ఉంటున్నాడు మీరేం భయపడకండి అందరు కలిసికట్టుగా ఉండండి ఎవరన్నా వస్తే మాత్రం మీరు అడ్డంగా ఉండండి మీరు మాత్రం అక్కడి నుంచి జరగొద్దు మేము భరోసా ఉన్నామని భరోసా ఇస్తున్నారు వాళ్ళు కేసీఆర్ వాళ్ళు కానీ మా కాలేరు వెంకటేష్ గారు కానీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి మీరు చాలా మందినే చూస్తుంటారు కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇట్లాంటి ధోరణి ఎప్పుడైనా చూసి చేయదండి రేవంత్ రెడ్డి అసంటి వాడు ఎవరు రాలేడండి ముఖ్యమంత్రిని మాత్రం మేము ఎప్పుడు చూడలేదండి ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి కావాలని కానీ ప్రజలని అన్యాయం చేసే ముఖ్యమంత్రి మనకు వద్దండి మీరు మంచి ముఖ్యమంత్రిగా చేయాలి అనుకుంటే మీరు మంచిగా ఉన్నాక ప్రజలకు ఇబ్బంది పెట్టకండి ప్రజలను రోడ్డు మీద పడేయకండి మీరు ప్రజాపాలన కదండి ఇది రాక్షస పాలన అనిపిస్తుంది ఇక్కడ మాసుంటి గరీబుల మీద పడుతుండు ఉన్నోళ్ళ దగ్గరికి ఊతలేడు పెద్దోళ్ళ దగ్గర ఊతాడు ఎక్కడ ఊతలేడు ఆడు ఓల్డ్ సీట్ పోమని ఎక్కడ ఫాతిమా కాలేజ్ గుల్లగొట్టమని అంటే దమ్ము ఉంటుంది ఆడు మొగోడు అయితే ఫాతిమా కాలేజ్ గుల్లగొట్టండి ఓల్డ్ సీట్ కరెక్షన్ చేసి ఇక్కడ రమ్మండి వస్తే వాళ్ళు అన్నది ఉంది అన్నీ ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళు అందరూ వదిలిపెట్టి మా మీద పడుతున్నాడు ఇప్పుడు ఇదండి మేము మాత్రం మా ఇల్లు కాల్ చేసి మేము పోము ఏడికంటే ఆడికి సిద్ధం చావడానికైనా రెడీ అండి